హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 10th ఫిబ్రవరి 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ఇస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్గా జీకే వీడియోస్ కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మన ఛానల్లో వస్తున్న ప్రతి వీడియోని వాచ్ చేయండి, మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం బెస్ట్ బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఒక ఆఫర్ ఉందండి. ఎవరైతే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 2 months సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫిబ్రవరి 8th and 9th వరకే ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ సాధన పేరుతో వచ్చేసి ప్రాక్టీస్ కోర్స్ తీసుకొస్తున్నారండి. గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి, ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి. ఇందులో 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ బ్యాచ్ అయితే మనకి 9th ఫిబ్రవరి 2022లో స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అయితే జరగబోతుంది. ఇది ఫిబ్రవరి 6th ఉండబోతుంది. ఆఫ్టర్నూన్ 2 PM-కి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే ఇందులో మనకి ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన కూడా మాక్ టెస్ట్ ఉంది. ఇది ఫిబ్రవరి 13th ఉండబోతుంది. 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి భగవత పూర్ణ అండ్ పురాణ హిందూ అండర్వైడ్ ఫ్యామిలీస్ మీద ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి వీకెండ్ మారుతానండి. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ని వీళ్ళు మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మీకు క్లియర్ చేస్తారు. 6th ఫిబ్రవరిని 7 AM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇది గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా 11th ఫిబ్రవరి 7 AM-కి వీళ్ళు పర్టికులర్గా డిస్కషన్ తీసుకోబోతున్నారు. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఏపీఎస్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ 12th, 13th దీనికి సంబంధించి 7 AM-కి మొత్తం 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా దీనికి సంబంధించిన మారథాన్ ఉంటుంది. అండ్ ప్లస్ ఫీచర్స్ మీకు ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్టెస్, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఫ్రీకి అండ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ అండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా వచ్చేసి 1700 రూపాయలు. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో మీకు EDU Tech 10 అనే ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ TEC అండి, టెక్ 10 అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఆ పర్టికులర్ లింక్స్ అయితే ఉండడం జరిగింది. మనం ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే 5 సెకండ్లలో 59 మెగాజౌన్ల శక్తి అండి. న్యూక్లియర్ ఫ్యూజన్ని ఎనర్జీ ఉత్పత్తిలో కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. అదేంటో చూద్దాం చూడండి. సో నక్షత్రాలు అంటే స్టార్స్ ప్రకాశించడానికి రీజన్ అయిన కేంద్రక సంలీన అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. కేంద్రక సంలీన అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట. ఇది ఒక స్టార్ అనేది అత్యంత కాంతివంతంగా వెలగడానికి మెయిన్ రీజన్ అనమాట. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను ఐరోపా శాస్త్రవేత్తలు భూమిపైనే జరిపారు. 2 హైడ్రోజన్ అణువులను కలపడం ద్వారా 5 సెకండ్లలో 59 మెగాజౌన్లు అంటే 59 మెగాజౌన్లు అంటే 11 మెగావాట్లని అర్థం, గుర్తుపెట్టుకోండి. 59 మెగాజౌన్లు అంటే ఈక్వల్ టు 11 మెగావాట్స్ అనమాట. ఓకే, అయితే ఈ శక్తిని అయితే ఉత్పత్తి చేశారండి కేవలం 5 సెకండ్లలో. 5 సెకండ్లలో 11 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేశారు. యూకేలోని జెట్ ల్యాబ్లో ఈ ప్రయోగం నిర్వహించారు. సైంటిస్టులు గతంలోని ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం జరిపిన ఏదైతే న్యూక్లియర్ ఫ్యూజన్ ఉందో ఈ ప్రక్రియ ఉత్పత్తి అయిన శక్తి రెట్టింపు అయితే అయ్యిందంట. ఈ కొత్త తరహా న్యూక్లియర్ రియాక్టర్తో ఇది సాధ్యమైందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ రియాక్టర్ నిర్మాణం ఆధారంగా భవిష్యత్తులో మరింత శక్తివంతమైన వాటిని తయారు చేయడానికి వీలు కలుగుతుందని చెప్తున్నారు. సో దీని ద్వారా కూడా మనము పవర్ను కూడా జనరేట్ చేయొచ్చు. బట్ ఇలాంటివి ఎక్స్ప్లోజర్ అయితే మట్టుగా కొంచెం దాని ప్రభావం ఎక్కువ, అంటే పేలులు సంభవిస్తే దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ నార్మల్గా అయితే మనమని ఫ్యూచర్లో వీటి ద్వారా విద్యుత్తును అయితే అందుకోవచ్చు. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది. సో ఐరోపా సైంటిస్టులు అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. తర్వాత మంచు కొండల మధ్య ఫుట్బాల్ మైదానం అండి. సో మీకు దీనికి సంబంధించిన ఫోటో చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా ఇదే ఫుట్బాల్ మైదానం. అయితే మంచు కొండల మధ్య ఇది కూడా సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో లడఖ్లోని స్పుటుక్ వద్ద అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫుట్బాల్ మైదానాన్ని నిర్మించారు. ఇది మన ఇండియాలోనే అత్యంత ఎత్తైన సాకర్ మైదానం, గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో అత్యంత ఎత్తైన సాకర్ మైదానం ఎక్కడుందంటే లడఖ్లోని స్పుటుక్. అండ్ ఈ స్టేడియం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈ ఈవెంట్లకు కూడా ఉపయోగించుకునేలా దీన్ని తయారు చేశారు. హిమాలయాలు పర్వత సానువుల్లో సాధారణ జనజీవనం మనం ఎంత కష్టసాధ్యమో మనందరికీ తెలుసు.
గడ్డ కట్టించే శీతల వాతావరణం జీవుల మనుగడకు సవాల్గా నిలుస్తోంది. అలాంటి చోట ఫుట్బాల్ మైదానం ఏర్పాటు చేయడం నిజంగా మంచి విషయం. ఇది సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉంటుందండి. 10,000 అడుగుల ఎత్తులో ప్రస్తుతం ఈ స్టేడియం తుదిమెరుగులు అయితే దిద్దుకుంటోంది. 30,000 మంది ప్రేక్షకులు ఇక్కడ సిట్టింగ్ ఉండేలా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం అంచనా వ్యయం 10.86 కోట్లు అండి. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ సంఘం ఫిఫా కూడా ఇక్కడ ఫుట్బాల్ కట్టడానికి సిగ్నల్ ఇచ్చింది. ఫుట్బాల్ మైదానం అంటే స్టేడియంని ఖేలో ఇండియా కార్యాచరణలో భాగంగా మైదానాన్ని ఉపరితలాన్ని ఆస్ట్రోటర్ఫ్తో ఏర్పాటు చేశారు. అంతేకాదు స్టేడియాన్ని ట్రాక్ ఈవెంట్ల కోసం ఉపయోగించుకునేందుకు వీలుగా 8 లేన్లతో సింథటిక్ ట్రాక్లు కూడా పొందుపరచడం జరిగింది. సో ఇది మ్యాటర్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఇండియన్ గవర్నమెంట్ నిర్మించడం జరుగుతుంది. ఇది హెలికాప్టర్తో వెళ్ళినప్పుడు, సో ఏరోకాప్టర్ కూడా కాదు, ఏరోప్లేన్తో వెళ్ళినప్పుడు ఈ ఫోటోని అయితే తీయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఈ లావాదేవీల్లో ఏపీకి 2వ స్థానం అండి. చూడండి, వన్ నేషన్ వన్ రేషన్ అంటే ఏంటంటే మీకు రేషన్ కార్డు ఏ రాష్ట్రం దగ్గరైనా ఉన్నాయండి. ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పర్టికులర్గా ఈ ప్రోగ్రాంలో చేరిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ఉండే రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దేశంలో ఎక్కడికి వెళ్ళి అయినా సరే, ఏ రాష్ట్రంలో ఉండైనా సరే రేషన్ అయితే తీసుకోవచ్చు. దీని కింద ఇప్పటి వరకు అత్యధిక లావాదేవీలు నిర్వహించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందండి. 2019 ఆగస్టు నుంచి రాష్ట్రంలో ఈ సౌకర్యం ప్రారంభం కాగా, అంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ప్రోగ్రాంలో ఏపీ గవర్నమెంట్ 2019లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే గత నెల అంటే ఇప్పుడు జనవరి 2022 తేదీ వరకు 8,62,33,519 లావాదేవీలు జరిగినట్లుగా కేంద్ర వినియోగ వ్యవహారాల ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి అండి, గుర్తుపెట్టుకోవాలి, సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. అండ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చారు. అండ్ బీహార్లో చూసుకుంటే బీహార్ వచ్చేసి 15.90 కోట్లు, అంటే 15,90,00,000 ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనమాట. అంటే ఫస్ట్లో వచ్చేసి బీహార్ అనమాట అత్యధిక లావాదేవీలు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో అత్యధిక లావాదేవీలు జరిగిన రాష్ట్రం బీహారు. సెకండ్ ఏపీ అనమాట. థర్డ్ ప్లేస్లో వచ్చేసి రాజస్థాన్ 6.67 కోట్లు. అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి తెలంగాణ 5.16 కోట్లు. అండ్ ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో కలిపి 55.75 కోట్ల లావాదేవీలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కింద జరిగినట్లుగా వివరించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి కొన్ని మినహాయింపులతో డ్రోన్ల దిగుమతిపై నిషేధం అండి. సో యాక్చువల్గా వచ్చేసి మనకి ఎక్కడ పడితే అక్కడ డ్రోన్లు ఎలా పడితే అలా ఎగరేయడానికి మన ఇండియాలో అవకాశం లేదు. దానికి ముందుగానే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో చిన్న వాటికి పర్లేదు, ఏదో పెళ్ళి అంటే మ్యారేజ్ వెడ్డింగ్ ఫంక్షన్స్కి వాటికి వీటికి పర్లేదు, కానీ చిన్న షూటింగ్స్ వాటికి. కానీ పెద్దగా ఏదైనా ఒక సర్వే కానీ పర్యవేక్షణ కానీ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ అయితే ఉండాలి. అది ఒక వ్యక్తి అయితే. అండ్ మన ఇండియాలో డ్రోన్ల తయారీని ప్రోత్సహించేందుకు గాను వాటి దిగుమతిపై మన ఇండియాలోనే డ్రోన్లు తయారు చేయాలనే ఉద్దేశంతో వేరే దేశాలతో డ్రోన్లు తెప్పించుకోవడం వల్ల మన దేశంలో ఎవరు తయారు చేసే డ్రోన్లు కొనుగోలు చేయరు కాబట్టి, సో అలా దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. అయితే ఇందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చిందన్నమాట. ఏంటంటే పరిశోధన అభివృద్ధి అంటే R&D, రక్షణ భద్రత అవసరాలకు డ్రోన్లను దిగుమతి చేసుకోవడంపై మినహాయింపు ఇచ్చింది. యాక్చువల్గా మనం అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి డ్రోన్లను తయారు చేయలేమని గవర్నమెంట్ కూడా తెలిసే ఉంటుంది. అందుకనే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మాత్రమే రిలేటెడ్, అంటే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్ డ్రోన్స్ మాత్రమే వేరే దేశాల నుండి ఇంపోర్ట్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. బట్ మిగతా ఏ వాడకం కోసం అయినా సరే ఖచ్చితంగా వేరే దేశం నుండి మనము డ్రోన్లను అయితే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇకపై ఉండదు. దాని మీద పూర్తిగా బ్యాన్ అయితే విధించింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇలాంటి దిగుమతులకు సంబంధించి కొన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే డ్రోన్ విడిభాగాల దిగుమతికి మాత్రం ఎలాంటి అనుమతులు అవసరం లేదని పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంటే మనము డ్రోన్ విడిభాగాలు బయట నుండి తెప్పించుకొని ఇక్కడ మనం డ్రోన్ డెవలప్ చేసుకోవచ్చు, అంతేగాని సో డ్రోన్ని డైరెక్ట్గా మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేయలేం. విదేశీ డ్రోన్ల దిగుమతిపై నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, దీన్ని DGFT అంటారు, గుర్తుపెట్టుకోండి. DGFT అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. అంటే ఫారిన్ ట్రేడ్ అంటే ఏంటంటే వేరే ప్రాంతం నుండి సంబంధించి వాణిజ్యాన్ని నియంత్రించే ఒక పర్టికులర్గా ఒక డైరెక్టరేట్ అనమాట. అంటే ఒక ఆర్గనైజేషన్ లాంటిది. ఇది అండర్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. అది పర్టికులర్గా వచ్చేసి సెంట్రల్
వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలో పనిచేస్తుంది అన్నమాట ఇది. తర్వాత వచ్చేసి కోవిడ్ చికిత్సకు తొలి ముక్కు స్ప్రే అండి. ఇదేంటి ఒకసారి చూద్దాం. సో వయోజనుల కోవిడ్ చికిత్స కోసం గ్లెన్మార్క్ ఫార్మా గుర్తుపెట్టుకోండి, ముక్కు స్ప్రే గుర్తుపెట్టుకోండి చాలు. సో అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, దీని పేరు ఫ్యాబీ స్ప్రే. దీని పేరు ఏంటండి? ఫ్యాబీ స్ప్రే. ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది. సో గ్లెన్మార్క్ అనే సంస్థ కోవిడ్ చికిత్సకు తొలి ముక్కు స్ప్రే అయిన ఫ్యాబీ స్ప్రేని తయారు చేయడం జరిగింది. దీన్ని మార్కెట్ చేయడం కోసం, అంటే మార్కెట్లో దీన్ని వదలడం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి కూడా దీనికి పర్మిషన్ రావడం జరిగిందనమాట. సో వీళ్ళు కెనడా ఫార్మా కంపెనీ అయిన శానిటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీతో కలిసి గ్లెన్మార్క్ ఈ ఫ్యాబీ స్ప్రే అనే ఒక ముక్కు స్ప్రేని అయితే నాజల్ స్ప్రేని అయితే తయారు చేయడం జరిగింది. సో నిజంగా చాలా మంచి విషయం అని చెప్పాలి. సో మనం ఇంతవరకు తెలుసుకుంటే చాలండి. సో యాక్చువల్గా వచ్చేసి ఇది 24 అవర్స్లో 94% గుర్తుపెట్టుకోండి, 24 అవర్స్లో 94% వరకు రిజల్ట్ అయితే ఇచ్చినట్లుగా తన టెస్టుల్లో తేలిందని గ్లెన్మార్క్ అయితే చెప్తోంది. సో వీటినన్నింటినీ గమనించిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మన ఇండియాలోనే తొలి ముక్కు స్ప్రే అనమాట. దీని పేరు ఫ్యాబీ స్ప్రే, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి అహ్మదాబాద్ ఫ్రాంచైజ్ పేరు గుజరాత్ టైటన్స్ అండి. యాక్చువల్గా ఒక చిన్న విషయం జరిగింది చూడండి. ఆల్రెడీ నేను ఒక 2 డేస్ ముందు సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే మన కరెంట్ అఫైర్స్లో ఇచ్చాను. అప్పటికి వాళ్ళు ఏం ప్రకటించుకున్నారంటే అహ్మదాబాద్ టైటన్స్ అని పెట్టారండి. అహ్మదాబాద్ టైటన్స్ అని పెట్టారు. కానీ ఇప్పుడు దాన్ని గుజరాత్ టైటన్స్గా మార్చడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. గుజరాత్ టైటన్స్గా మార్చారు. ఓకే, అదేంటో ఒకసారి చూద్దాం. ఐపీఎల్లో కొత్తగా చేరిన అహ్మదాబాద్ జట్టుకు గుజరాత్ టైటన్స్ అని పేరు పెట్టినట్టుగా ఫ్రాంచైజీ బుధవారం మళ్ళీ ప్రకటించింది. సో యాక్చువల్గా ఇక్కడ అది ఇవ్వలేదు, వీళ్ళు లేటెస్ట్దే చెప్పారు. కానీ యాక్చువల్గా అప్పటికే వాళ్ళు అహ్మదాబాద్ టైటన్స్ అని ప్రకటించారు, దాన్ని మార్చి గుజరాత్ టైటన్స్గా పెట్టారు. ఎందుకంటే అహ్మదాబాద్ అనేది గుజరాత్లో ఒక సిటీ అండి. కాబట్టి పర్టికులర్గా ఒక సిటీని టార్గెట్ చేయకుండా మొత్తం వాళ్ళ స్టేట్ని టార్గెట్ చేసి దా పేరు పెట్టుకున్నారు. సో ఈ గుజరాత్ టైటన్స్ టీంకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నారనమాట. సో ఈ జట్టు కోసం, దాని అభిమానుల కోసం గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం, అందుకే టైటన్స్ అన్న పేరును ఎంచుకున్నామని ఫ్రాంచైజ్ ప్రతినిధి సిద్ధార్థ్ పటేల్ చెప్పాడు. తర్వాత ఎడిటోర్లు అండి, చాలా ఇంపార్టెంట్ ఎడిటోర్లు. దీని గురించి మనం ఎప్పటి నుండో డిస్కషన్ అయితే చేసుకుంటున్నాము. సో ఇందులో మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పర్సంటేజ్లు, ర్యాంకింగ్స్, తర్వాత వచ్చేసి చట్టాలు, ఇవన్నింటినీ అండ్ కొన్ని సంస్థలు, ఇక్కడ మనం కొన్ని సంస్థల పేర్లు వింటాం, నియంత్రణ, పర్మిషను, గైడ్లైన్స్, ఇలాంటివి కూడా మీరు ఈ ఆర్టికల్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో ఇవే అడుగుతాడు కాబట్టి. సో లైక్ రీసెంట్గా మనకి సివిల్స్కి సంబంధించి 2022 నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఎవరైనా అప్లై చేయకపోతే చేయండి. సో గ్రూప్స్కి కూడా ఫ్యూచర్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణలో. కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇలాంటి వాటిని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అదేంటో చూద్దాం. చూడండి, పర్యావరణానికి శాపం అంటే ఏంటండి? పర్టికులర్గా ఒక వ్యక్తి మన మీద ఒక తప్పుగా నోరు జారడం, శపించడం, అంటే ఇలా జరగాలి అలా జరగాలని శపించడం అనేది ఆ శాపం అనే పేరు వింటాం. అయితే విధానాల్లో లోపమే, అంటే విధానం అంటే ఏంటి? పాలసీస్లో లోపమే పర్యావరణానికి శాపం అని ఈ ఎడిటోర్లు చెప్తోంది. సో ఆ పాలసీలు ఏంటి, ఎందుకు అవి పర్యావరణానికి శాపంగా మారాయి అనేది మనము ఈ ఎడిటోర్ల ద్వారా కవర్ చేయొచ్చు. డెవలప్మెంట్ ప్రాజెక్టులు అండ్ ఇండస్ట్రీస్కు అనుమతులు మంజూరు చేయడం చూస్తున్న రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే చర్చనీయాంశంగా మారింది. సో దీని గురించి ఆల్రెడీ మనం పేపర్ అనాలిసిస్లో, కరెంట్ అఫైర్స్లో చర్చించుకున్నాం. పర్టికులర్గా ఇకపై రాష్ట్రాలకి పర్యావరణానికి సంబంధించిన ర్యాంకింగ్స్ను ఇవ్వబోతోందని మనం ఆల్రెడీ పేపర్ అనాలిసిస్లోనే చర్చించుకున్నాం. దానికి ఇది కొంచెం ఇన్డెప్త్ మ్యాటర్ అని చెప్పాలి, కొంచెం కాదు చాలా ఇన్డెప్త్ మ్యాటర్. సో పారిశ్రామిక విస్తరణపై కేంద్రం చూపుతున్న శ్రద్ధ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ లక్ష్యాలకు ఆటంకంగా పరిణమిస్తోంది. పరిశ్రమలకు అటవీ పర్యావరణ అనుమతులు ఇచ్చే ప్రక్రియలో, గుర్తుపెట్టుకోండి, సో పరిశ్రమలకు అటవీ పర్యావరణ అనుమతులు ఇచ్చే ప్రక్రియలో కేంద్ర రాష్ట్ర అథారిటీలు లోబోయిష్ట విధానాలను అవలంబిస్తున్నాయి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ఇండియాలో సున్నితమైన పర్యావరణ వ్యవస్థలకు, అటవీ సహజ వనరులకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ లోపాలను అధిగమించేందుకు పర్యావరణ అనుమతుల ప్రక్రియలో
పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీకు జవాబుదారీతనాలకు పెంచాలి, ట్రాన్స్పరెన్సీని పెంచాలి, జవాబుదారీతనాన్ని కూడా పెంచాలి అని కేంద్రం దృష్టి పెట్టింది. అందుకు భిన్నంగా రాష్ట్రాల మధ్య పోటీ పెట్టి అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం ఆరాటపడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. అంటే చెప్పాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రాష్ట్రాలకి ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. ఆ రాష్ట్రంలో ఆ నెల లేదా ఆ సంవత్సరంలో ఎన్నెన్ని పర్మిషన్లు ఇచ్చిందో పరిశ్రమలకి ఆ ప్రభుత్వము అనేది ర్యాంకింగ్ ఇస్తారనమాట. ఇకపై ఆ ర్యాంకింగ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అమ్మో ఆ రాష్ట్రం ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయి, ఎక్కువ వెసులుబాట్లు ఇస్తున్నారు, మనం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకరినొకరు పోటీ పడుతూ మొత్తానికి పర్యావరణాన్ని నాశనం చేయడానికి రెడీ అవ్వబోతున్నారు. సో అదేంటో చూద్దాం. మన ఇండియాలో పర్యావరణ చట్టాల్లో సమూల మార్పులకు సిఫార్సు చేసిన టీఎస్ఆర్ సుబ్రమణ్యన్ కమిటీ, గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో పర్యావరణ చట్టాల్లో కొన్ని మార్పులకు సిఫార్సు చేసిన కమిటీ ఏదండి, టీఎస్ఆర్ సుబ్రమణ్యన్ కమిటీ. ఈ నివేదిక ఎప్పుడు అమలు చేస్తారంటూ ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని క్వశ్చన్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ప్రాజెక్టులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే రాష్ట్రాల్లోని పర్యావరణ ప్రభావ ముదింపు సంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతోంది. ఈ వ్యవస్థల్లో జవాబుదారీతనం పెంచాలి, ఉన్న అవకాశాలను నీరుగారుస్తూ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం వ్యవస్థలు ప్రయత్నిస్తున్నాయని పర్యావరణ నిపుణులు విమర్శలు చేస్తున్నారు. భోపాల్ ఘోర దుర్ఘటన అనంతరం మన ఇండియాలో పరిశ్రమల ప్రాజెక్టులకు పర్యావరణ అటవీ అనుమతులు మంజూరు చేసే వ్యవస్థ ఏర్పాటయ్యాయి. భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ చాలామందికి ఐడియా ఉంటుంది. ఇప్పటికే చాలామంది వాళ్ళు చదువుతున్నారు కాబట్టి మీరు ఇప్పటికే దాని గురించి తెలుసుకొని ఉంటారు. అయితే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 అనుబంధంగా అనుమతుల ప్రక్రియ కోసం పర్యావరణ ప్రభావ ముదింపు EIA 2016 నోటిఫికేషన్లు అమలు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా EIA అంటే ఏంటి అంటే సో పర్యావరణ ప్రభావ ముదింపు అనమాట. సో ఈ ప్రక్రియ చిత్తశుద్ధితో అమలు చేస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కాలుష్య తీవ్రతతో పాటు ఆర్థిక సామాజిక పర్యావరణ నష్టాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో పరిస్థితి దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. 1994లో మొదలైన ఈ EIA రూల్స్ సరళతరం పేరుతో నిర్వీర్యం చేయడం వల్ల అనుమతుల ప్రక్రియ మొక్కుబడి తంతుగా మారిపోయింది. సో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏకవాక్ష విధానంలో పరివేష్ వ్యవస్థను అమలు చేస్తోంది. అనుమతుల ప్రక్రియ అనేక దశల్లో అనేక సాంకేతిక అంశాలతో ముడిపడి ఉంటుంది. డెవలప్మెంట్ ప్రాజెక్టుల స్థాయి, అవి ఏర్పాటయ్యే ప్రాంతాలను బట్టి ఎన్విరాన్మెంట్కి పర్మిషన్స్ మంజూరు చేస్తారు. ప్రభావిత ప్రాంతం అడవుల పరిధిలోకి వస్తే అటవీ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, అటవీ హక్కుల గుర్తింపు చట్టాల మేరకు పర్మిషన్ ఇస్తారు. తీర పరిధిలో ఉంటే కోస్తా యాజమాన్య నిబంధనలు, గిరిజన ప్రాంతాలైతే పీసా గ్రామ సభల నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు చేస్తారు. ఏదైనా పరిశ్రమ లేదా ప్రాజెక్టు వల్ల ఉత్పన్నమయ్యే పర్యావరణ అటవీ సామాజిక ప్రభావాన్ని అంచనా వేసి నష్ట భర్తీకి చేపట్టే చర్యలను నివేదించే అంశం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ నివేదికల రూపకల్పన కోసం ప్రభుత్వ ఏజెన్సీలు గుర్తింపు పొందిన ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థలపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. ఈ నివేదికల ఆధారంగా నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ సైతం కొన్నేళ్లుగా వివాదాస్పదంగా మారింది. EIA అవాస్తవాలను నివేదిస్తే శిక్షించే చట్టబద్ధ ఏర్పాట్లు అంటే ఏంటంటే సో ఈ EIA రూల్స్ ఏంటి, ఆ పరిధిలో ఏవైతే చెప్తున్నారో ఆ పరిధిలో అక్కడ ఉండే వెసులుబాటును స్టడీ చేయడం కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీలు పనిచేస్తాయి. అయితే ప్రైవేట్ కన్సల్టెన్సీ రాంగ్గా కానీ నివేదిక కానీ ఇస్తే వాటిని శిక్షించే చట్టం రూల్ కానీ లేదు. కనీసం జరిమానా విధించే రూల్స్ కూడా లేవు. కాబట్టి ఏంటి, ఆ ప్రైవేట్ కన్సల్టెన్సీలు రాంగ్గా పర్మిషన్ అంటే రాంగ్గా నివేదిక ఇస్తున్నాయి. ఎస్ అక్కడ ఉండే పీపుల్ ఒప్పుకున్నారు, అక్కడ ఉండే వాళ్ళు ఒప్పుకున్నారు, అక్కడ వాళ్ళకి ఇది విల్లింగు, ఇవన్నీ చేసేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి సబ్మిట్ చేయడం వల్ల ఆ ఇండస్ట్రీ గవర్నమెంట్ సబ్మిట్ చేసి ఓకే వీళ్ళు చెప్తుంది నిజమే అనే ఉద్దేశంతో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏర్పాటు అయిన తర్వాత ఆ ప్రజలు అక్కడ ఉండే ప్రాంతం వారు వ్యతిరేకత చూపించడం జరుగుతుంది. సో అవి ఏర్పాటు చేయొద్దని ఇలా ఇది ఒక వివాదంగా మారిపోయిందనమాట. అంటే పటిష్టంగా దీనికంటూ పర్టికులర్ రూల్స్ గైడ్లైన్స్ లేవు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో NDA ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పర్యావరణ చట్టాల అమల్లో ఇష్టారాజ్యంగా ఉన్న లైసెన్స్ రాజ్ వ్యవస్థ
సమగ్ర ప్రక్షాళనకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు పర్యావరణ మంత్రిత్వ శాఖ ధోరణి చూస్తుంటే తన హామీలను తానే తొంగలో తొక్కేస్తున్న తీరు కళ్ళకు కనబడుతోంది. 2014లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ మన ఇండియాలో ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ అనుమతుల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై కీలక సిఫార్సులు చేసింది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో 2 ఏళ్ల క్రితం ప్రమాదం తలెత్తిన సందర్భంగా పర్యావరణ అనుమతుల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థాయిల్లో నిపుణులతో కూడిన కమిటీలు అనేక కీలక సూచనలు చేశాయి. సమూల మార్పుల కోసం కొత్తగా పర్యావరణ నష్ట యాజమాన్య చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ఏదైనా నష్టం వచ్చినప్పుడు పర్యావరణానికి దాన్ని భరించాల్సిన పూర్తి బాధ్యతను ఆ కంపెనీ యాజమాన్యానికి అప్పచెప్పేలా ఉండాలి. కానీ అలాంటి చట్టం అనేది లేదు. అయితే ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు మంజూరు చేసే అవస్థలను బలోపేతం చేయాలంటూ కమిటీ చేసిన సూచనలు సమీక్షించుకోవాలి. పర్యావరణ, అటవీ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, జలవాయు కాలుష్య నియంత్రణ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఈ చట్టాల అమలుకు ఉమ్మడి వ్యవస్థను పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలి. అంటే ఈ చట్టాలు ఇంప్లిమెంట్ అనేది సెంట్రల్ వైడ్గా, స్టేట్ వైడ్గా ఆర్గనైజ్ చేయడానికి ఒకే ఒక వ్యవస్థ ఉండాలి. అండ్ పర్యావరణ అనుమతులకు పచ్చ జెండా ఊపే వివిధ రంగాల స్వతంత్ర నిపుణులను ఈఐఏ నివేదికలు రూపొందించే సంస్థల జవాబుదారీతనం పెంచేలా చట్టాల్లో మార్పులు అవసరం. అంటే ఎవరైతే అక్కడ సర్వే చేస్తారో ఆ సర్వే చేయాల్సిన వాళ్ళు పూర్తి జవాబుదారీతనం కలిగి ఉండాలి. మన ఇండియాలో పర్యావరణ చట్టాల అమలుకు ప్రత్యేకంగా అఖిల భారత పర్యావరణ సర్వీసు వ్యవస్థల ఏర్పాటుకు కమిటీ చేసిన కీలక సిఫార్సుపై దృష్టి సారించాలి. సమాజ సంక్షేమాన్ని ప్రతిబింబించే రీతిలో పర్యావరణ చట్టాలు పటిష్ట అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పకడ్బందీ చర్యల ద్వారానే ప్రజలకు భరోసా ఉంటుంది. ప్రజలకు భరోసా కాదండి, మనం బ్రతకడానికే భరోసా ఉంటుంది. పర్యావరణాన్ని యథాతథంగా నాశనం చేయడానికి లేదు. దీనికంటూ రియల్గా చెప్పాలంటే కఠినమైన రూల్స్ ఉండాలి. అప్పుడే మనము ప్యారిస్ ఒప్పందానికి ఈక్వల్గా నడవగలుగుతాం. అటువైపు ఏమో మోదీ గారు వెళ్తారు, ప్యారిస్ ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాం, 2050 కల్లా మేము 0 ఉద్గారాలని ఎక్స్పోర్ట్ చేస్తాం అంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు 0 ఉద్గారాలను ఎలా రిలీజ్ చేస్తారు? నాది లేదు. ఎక్కడ పెడితే అక్కడ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చేసి అక్కడ కనీసం వాటిని బాధ్యత తీసుకుని అక్కడ ఏదైనా జరిగితే దాని మీద పూర్తి బాధ్యత తీసుకునే హక్కు కూడా లేకుండా గవర్నమెంట్ ఏదో 20 లక్షలు ఇచ్చేసి ఆ కంపెనీ ఏమో 30 లక్షలు ఇచ్చేసి 50 లక్షలు ఏమో ఆ బాధ్యతలు అప్పచెప్పిస్తే పని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ పర్యావరణం మీద, మన భూమి మీద పడే ఎఫెక్ట్ గురించి ఆలోచించట్లేదు. కాబట్టి దీనికంటూ పర్టికులర్గా పటిష్టమైన పాలసీ అయితే ఉండాలి. సో ఇప్పుడున్న పాలసీల్లో చాలా లోపాలు ఉన్నాయి. అండ్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ ఇచ్చిన కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు అయితే చేయట్లేదు. సో వాళ్ళు ఇచ్చిన సిఫార్సులన్నీ క్లియర్గా అప్లై చేస్తే ఖచ్చితంగా మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలండి. నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను, చెట్లు నాటండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్